శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో ఈ రోజు 47, 48, 49 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. ఇంకా మనకి దీంట్లో అర్జునుడు వచ్చి స్వామి విశ్వరూప సందర్శన చూపించిన తర్వాత ఆ రూపాన్ని చూసి ఆయన చెప్పేశాడు, నాకు ముందు చాలా సంతోషం వేసింది, తర్వాత అద్భుతం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది, తర్వాత నాకు బాధ కలిగింది అయ్యా. చూసినంతసేపు మాత్రం మొదట్లో చాలా ఆనందం పొంగి వచ్చిన తర్వాత నాకు భయం ఎక్కువ వేసింది అని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి అసలైన రూపం 4 చతుర్భుజమైన రూపంగా కావాలి, నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత అది కూడా కాక ఏం చెప్పాడు, ఇంకా నేను నా బావగా, బంధువుగా, స్నేహితుడిగా భావించి నీలాంటి వాడితో నేను చనువుగా మాట్లాడాను, నన్ను క్షమించు అని చెప్పి, నా అపరాధాలు ఏమన్నా ఉంటే క్షమించమని చెప్పి కాళ్ళ మీద పడి బతినాడుకున్నాడు. తర్వాత కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఇంకా అద్భుతంగా చెప్తున్నారు 3 శ్లోకాల్లో. మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నువ్వు అడిగావని నేను చూపించలేదయ్యా నా విశ్వరూపాన్ని, నేను నీ పట్ల ప్రసన్నుడయ్యాను కాబట్టి చూపించాను, అంతే తప్ప నువ్వు ఏదో విశ్వరూపం చూపించు, నీ విభూతి విన్నాను, ఆ విభూతుల్లో ఉండే విషయాన్ని నాకు చూపించమంటే నేను చూపించలేదు, నీ మీద నాకు ప్రసన్నత కలిగింది అందుకే చూపించాను. కానీ నేను ఎటువంటి రూపం నాది, విశ్వమంతా వ్యాపించిన రూపం, అన్నిటికీ మూలమైన రూపం, అటువంటి రూపం నాది, సామాన్యమైనది తేజో రూపం నాది. అటువంటి రూపాన్ని ఇప్పటికీ నేను ఎవరికి చూపించలేదు, నీకే చూపించింది. చూపిస్తే నువ్వు ఎలా అయ్యావు, బాధపడుతున్నావు. కానీ ఈ రూపాన్ని చూడడం అనే సామాన్య విషయం కాదు. నేను ప్రసన్నుడే చూపించడం కూడా కాకుండా ఇటువంటి రూపాన్ని ఇప్పటిదాకా ఎవరు చూపించలేదు నేను. ఎందువల్ల చూపించాడు ఆయన ఇంతకుముందు యశోద మాతో చూపించాడు, అక్రూరుడు చూపించాడు, మళ్ళీ కౌరవ సభలో చూపించాడు, అందుకే చూపించాడు. తన విశ్వరూపాన్ని మాటిమాటికి ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అదిగాక బ్రహ్మదేవుడు కూడా అన్ని ఎత్తుకోపోయినప్పుడు కూడా అన్ని రూపాలు తానే చూపించాడు కదా, అని తన లీలల్లో చూపించాడు. నేనే విశ్వంలో ఉండే చిన్న వయసుగా చూపించాడు అదంతా. నేను విశ్వరూపుణ్ణి, కానీ మీకు 2 చేతులతో 2 కాళ్ళతో ఉన్న మనుషులా కనిపిస్తున్నాను అనే విషయాన్ని అడుగడుగునా చూపించాడు. సంపూర్ణ అవతారం కదా అది, అందువల్ల చూపించాడు కృష్ణ పరమాత్మ. అదే ఇప్పుడు చెప్తున్నాడు. కానీ అన్ని చూపించినా మనకు మాయ కట్టేస్తాడు కదా, సహజమైన విషయం అదే కదా. మనకు మాయ అనే ఒక తెర ఉంది కాబట్టి కదా మనకు అంతటా ఉన్న మనలో కూర్చున్నా అంతటా ఉన్న మనం చూడలేకపోవడం కారణం ఏంది, మనకు ఆ జ్ఞానం రాకపోవడం, ఆ అంతటా ఉన్న స్పృహ మనకు కలగకపోవడం. మనకైనా అంతే, అర్జెంట్ ప్లేస్లో మనం పోయినా మనకైనా పరిస్థితి. మనకు అజ్ఞానం ఉంది, ఆయనకు అజ్ఞానం ఒక్క నిమిషం తీసాడు పక్కకి, అందువల్ల ఆయన చూడగలిగాడు. మనకు అజ్ఞానం ఉంది కాబట్టి మనం కూడా చూడలేం. ఆయనగా మన అజ్ఞానం తొలగిస్తే మనం చూడలేం. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా, అదే చెప్తున్నాడు. ఇప్పటిదాకా మనం విని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ విషయం. ఏం చెప్తున్నాడు చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ, భగవంతుడు మాట్లాడుతున్నాడు. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. మయా, నా చేత నీకు చూపించబడింది ఈ రూపం. ప్రసన్నేనా, నేను నీ పట్ల ప్రసన్నుడయ్యాను. అర్జున గుర్తుపెట్టుకో, నువ్వు అడిగావనో నా విభూతి యోగం చెప్పిన తర్వాత నా విభూతి విశ్వరూపం చూపించమంటేనో నీకు నేను చూపించలేదు. నేను నీ పట్ల ప్రసన్నుడయ్యాను. ఎందువల్ల నీవు నన్ను గురువుగా భావించి ఒక శిష్యుడు ఏ విధంగా వినయంగా అడగాలో అలా అడిగావు. అడిగినందువల్ల నాలో ప్రసన్నత కలిగి నీకు చూపించాను తప్ప నువ్వు అడిగినంత మాత్రం నేను చూపించేవాడిని కాదు నా రూపాన్ని. తవార్జునేదం, ఇటువంటి రూపాన్ని ఓ అర్జున నీకు చూపించడానికి కారణం నేను ప్రసన్నుడయ్యాను. రూపం పరం దర్శితమాత్మయోగాత్, నా రూపం ఎటువంటి అనుకుంటున్నావు, ఆత్మయోగాత్. ఇది సామాన్యమైనది కాదు, నా యోగ శక్తి ఎటువంటిది, అద్భుతమైంది.
అనన్య సామాన్యమైంది, దీంతో సాటి వచ్చేది లేదు. అజ్ఞాదింది దేశకాల పరిచ్ఛిన్న, దేశాలకి కాలాలకి అన్నిటికీ అతీతమైంది నా యొక్క రూపం. అటువంటి రూపాన్ని నీకు చూపించాను నేను. ఇంకా ఎటువంటిది? నా ఈశ్వరత్వం, నా ఆత్మయోగాత్వం అంటే నా ఈశ్వరత్వం, నా వ్యాపకత్వం అంతా నీకు చూపించాను నేను. అందరికి చూపించలేదు ఈ రూపాన్ని, నేను నీకు చూపించాను. ఈ విధంగా ఎలా వ్యాపించున్నాను, అన్నింట్లో ఎలా ఉన్నాను, అన్ని రూపాలుగా నేనే అయ్యి ఎలా ఉన్నాను విషయాన్ని కూడా నీకు స్పష్టంగా చూపించాను నేను. తేజోమయం, నా యొక్క రూపం తేజోమయం, స్వయం ప్రకాశ శక్తి కలిగి నాది. నా యొక్క కాంతి రూపాన్ని ఎవరు చూడలేరు, అటువంటి దాన్ని నీకు చూపించాను. ఇంకా విశ్వం అనంత రూపం అనంతం ఆద్యం, విశ్వమంతా ఉన్నవాణ్ణి, అంతము లేని వాణ్ణి, అన్నిటికీ మూలమైన వాణ్ణి. నేనే అన్నిటికీ మూలమైన వాడిని, నా వల్లే విశ్వం ఉంది, నేనే అంతటా విశ్వరూపంలో కూర్చోని నేనే, నాకు అంతం లేదు, ఆది నేనే, అంతం లేదు. అటువంటి రూపం నాది. అటువంటి రూపాన్ని ఎన్మే త్వదన్యేనా, అటువంటి రూపాన్ని నేను త్వదన్యేన నీకు తప్పించి నా దృష్టపూర్వం ఇంతకు ముందు ఎవ్వరికి చూపించలేదు ఇటువంటి రూపాన్ని. ఎందుకు చూపిస్తున్నా అంటే నీ మీద నాకు ప్రసన్నత కలిగింది కాబట్టి, అసలు కారణం అది. అది ఇంత విలక్షణమైంది రూపం నాది, ఆత్మయోగాతో కూడింది, విశ్వరూపమైంది, ఆద్యమైంది, అనంతమైంది, తేజోమయమైంది. అటువంటి రూపాన్ని నీకు నేను చూపించాను. చూపించడానికి కారణం ఏంది? నీ మీద నాకు ప్రసన్నత కలిగింది కాబట్టి చూపించాను, అంతే తప్ప అందరికీ సాధ్యం కాదు చూడటం. నీకు చూపించిన రూపం అందరూ, మిగతా వాళ్ళకు చూపించాను సందర్భాల సమయాలు బట్టి, కానీ అవి ఎంతవరకు కొంతవరకే. నీకు విభూతి యోగం చెప్పి, విభూతి యోగంలో అంతటా వ్యాపించి ఉన్నాను, అన్ని రూపాలు నేనే ఉన్నాను అంతా నీకు వివరించాను. వివరించిన తర్వాత నా విశ్వరూపాన్ని నీకు చూపించాను. అప్పుడు నా విశ్వరూపంలో ఏముంది? అన్నీ కలిపి నాలోనే ఉన్నాయి సంగతి నీకు చూపించాను. చూపించబట్టే కదా అర్జునుడు అన్ని వైపులకు నమస్కారం పెట్టాడు, అంతటికీ నమస్కారం పెట్టాడు. ముందుకు నమస్కారం, వెనక్కు నమస్కారం, పక్కలకు నమస్కారం, చుట్టూ సర్వే సర్వే అని చెప్పేశాడు. సర్వం ఆయన విషయం చూసి చూడగలిగాడు కదా, అలా ఎవరు చూడలేదు. సర్వం ఆయన విషయం ఎవరు చూడలేదు. ఎవరికి చూపించినా ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కొద్దిగా చూపిస్తున్నాడు. బ్రహ్మాండాలు నాలో ఉన్నాయని నోటు తెచ్చి యశోదకు చూపించాడు. ఇంకా అక్రూడికి అంతే, ఆయా రథం మీద చూపించాడు, నీళ్ళలో చూపించాడు తన రూపాన్ని. ఇంకా కౌరవ సభలో అంతే, వాళ్ళు భయపెట్టడానికి కోసం చూపించింది చెప్పాం తప్ప ఈ విధంగా ఉండే అన్నిటా అన్నీ తానైన రూపం చూపించింది మాత్రం అర్జునుడికే. అందుకే చెప్తున్నాడు. కాబట్టి నా రూపం అటువంటిది, అటువంటి రూపాన్ని నీకే చూపించాను నేను, అందరికి చూపించలేదు. ఇప్పటిదాకా ఎవరికి నా దృష్టపూర్వం ఇంతకుముందు ఎవరికి చూపించలేదు, నీకు తప్ప ఇంకెవరికి చూపించలేదు ఈ రూపాన్ని అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. చెప్తున్నాడు, ఇంకా బాగా చెప్తాడు. నవేద యజ్ఞాధ్యయన నైర్దానైః నచ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపసఖ్య అహం లోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. కురు ప్రవీరా, ఆ కురువంశంలో పుట్టిన ఓ వీరుడా, ఓ అర్జున, ఆ కురువీరుడు చాలా గొప్పవాడు, అందుకే కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతోంది. అటువంటి వాని వంశంలో వచ్చిన వాడి కాబట్టి నువ్వు కూడా అంతటి వాడివే, అంతటి గొప్ప శక్తి గల ఉపాసన శక్తి గలవాడి నువ్వు, అందుకే నీకు చూపించాను నేను. నా వేదాంగా తెలుసుకుందా మాకు సరిపోదు. యజ్ఞములు చేసేంత మాత్రాన నా యొక్క రూపాన్ని తెలుసుకోలేరు. అధ్యయన, ఎన్నో గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని చదవచ్చు జ్ఞానం కోసంగా, వాటి ద్వారా కూడా నా రూపాన్ని చూడలేరు. నా దానైహి, ఎన్నో దానాలు చేయొచ్చు, అధికమైన దానాలు చేసి ఉండొచ్చు. అన్నదానంతో మొదలుపెట్టి, నీటి దానంతో మొదలుపెట్టి, తనకు తానే అర్పించుకునే అంత స్థితికి వెళ్ళిపోయేంత దానాలు కూడా చేసుకొని ఉండొచ్చు, కానీ ఆ విశ్వరూపం చూడలేదు. నచక్రియ, నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేయొచ్చు, పుణ్యకర్మలు చేయవచ్చు, ఆ పుణ్యకర్మల ద్వారా నన్ను చూడలేవు. నభిర్ తపోభిరుగ్రైహి, ఉగ్రమైన తపస్సు చేసినా కూడా నా రూపాన్ని నువ్వు చూడలేవు, ఎవరు చూడలేరు. ఏవం రూపసఖ్యం అహం నృలోకే, ఈ నృలోకే నరలోకంలో ఉండే వాళ్ళు ఎవరు అటువంటి నా రూపాన్ని
చూడడం అసాధ్యం. ద్రష్టుం కాబట్టి ఏవం అటువంటి నా రూపాన్ని చూడడం మాత్రం ఎవరికీ కాదు, సాధ్యం కాదు. త్వదన్యేన నువ్వు తప్ప అంటే చెప్పేస్తున్నా, నువ్వు తప్పించి ఇంకెవరు చూడలేరు నా రూపాన్ని. ఎందువల్ల నేను చూపించాను నీకు. నువ్వు చూడాలని అడిగితే కాదు, నాకు నేను చూపించాలనిపించి చూపించాను. నీకు అటువంటి శక్తి కూడా నేనే ప్రసాదించాను. నీ కంటికి చూసే శక్తి కూడా నేను ఇచ్చాను. ఆ మాయ తీసేసి చూపించాను నీకు. అందరి మధ్యలో మాయతో తిరుగుతున్నా, నీకు మాత్రం మాయ తీసి చూపించాను. అందుకే చూడగలిగావు ఆ రూపాన్ని. ఇప్పటిదాకా ఇటువంటి రూపాన్ని మాత్రం నేను ఎవరికి చూపించలేదు. కాబట్టి పుణ్యక్రియ అప్పటికి మనకి డౌట్ వస్తుంది శ్లోకం చదివినప్పుడు. అంటే యజ్ఞాలు, యాగాలు, అధ్యయనాలు, దానాలు, ఆ పుణ్యకార్యాలు ఇవన్నీ పనికి మానవా అని మనకు అనుమానం వస్తుంది. కాదు కాదు కాదు, అవన్నీ ఉంటేనే ఈ స్థితికి ఎదుగుతాం మనం. భక్తులం కావద్దు. ముందు ప్రాథమిక దశలో ఇవన్నీ చేయాల్సింది. చేయగా 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 మనలో మార్పు వస్తుంది. అందుకే చెప్తున్నాడు ఈయన కూడా, ఎవరికి సాధ్యమవుతుంది? విశ్వాసం నుండి పూర్తి భక్తుడైన వాడికి మాత్రమే సాధ్యం అవుతుంది. నువ్వు అటువంటి వినయాన్ని చూపించావు, అటువంటి భక్తి భావాన్ని చూపించావు, నన్నే గురువుగా భావించావు. అందుకే నీకు నేను చూపించాను ఇటువంటి రూపాన్ని. ఇతరులకు ఎవరికి పడతాక నేను చూపించే ఎవరికి సాధ్యం కాదు నా రూపం చూడ. నరలోకంలో అసలు సాధ్యం కాదు. దేవతలంతటి వాళ్ళే కోరుకుంటారు నా రూపాన్ని చూడాలని, వాళ్ళకే సాధ్యం కాదు. ఇంకా నరలోకం వాళ్ళకి సాధ్యమా? సాధ్యం కాదు, అసాధ్యమైన విషయం. కాబట్టి ఎన్ని రకాలుగా నువ్వు ఎన్ని చేసినా కూడా, నువ్వు పుణ్యకార్యాలు చేస్తావా, యజ్ఞయాగాలు క్రతువులు చేస్తావా, దానాలే చేస్తావా, అధ్యయనాలే చేస్తావా, లేదా తీవ్రమైన తపస్సే చేస్తావా, తపస్సు చేసిన వాళ్ళకు కూడా ఇటువంటి రూపాన్ని నేను చూపించాను. వశిష్ఠాది ఋషులు కూడా ఇప్పటిదాకా చూడలేదు నా రూపాన్ని. ఇంత విశ్వంలో ఉన్న విశ్వేశ్వరుడుగా నన్ను చూడలేదు వాడు. నీకు మాత్రమే సాధ్యమైంది, నీకు మాత్రమే చూపించాను, నేను చూపించాను. నా అనుగ్రహం వల్ల చూడగలిగావు అంతే తప్ప నీ ప్రతిభ ఏం లేదు అక్కడ. నీ మీద నాకు ప్రేమ కలిగింది, అందరూ చూపించాను కాబట్టి నేను చూసావు నువ్వు అని చెప్తాడు. ఇంకా 49 శ్లోకం వేసి, మాతే వ్యధామా చ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మమేదం వ్యపేతభిః పీతమనః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రవస్య. ఓ అర్జున, మా తే నీకు వద్దు వ్యధ, నీకు బాధ వద్దయ్యా. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు నన్ను చూసి? నీకు విశ్వరూపం చూపించిన తర్వాత నాకు పుట్టింది, కలవరపాటుగా ఉందని చెప్తున్నావే. అసలు ఎందుకు కలవరపాటు వస్తుంది నీకు? నేను ఇంత రూపం చూపించిన తర్వాత నీ మీద ప్రేమతో, నీ మీద అనుగ్రహంతో నేను ప్రసన్నుడే నీకు చూపిస్తే నువ్వు చెందేది ఇదే? వ్యధ చెందుతావా? నువ్వు బాధపడతావా? మాచ విమూఢ భావో, నువ్వు చిత్త వైకల్యం ఎందుకు చెందుతున్నావు? అసలు వద్దు, పొందొద్దు, అది అవసరం లేదు నీకు. ఎందువల్లంటే నువ్వు ఎవరికైనా పుట్టిన ప్రతి ఒక్కడికి నా విశ్వరూపం తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్న వాడికి మోక్షం వస్తుంది. అసలు ఆ స్పృహ కలగడం, అది తెలుసుకునే జ్ఞానం రావడం చాలా అసాధ్యమైన విషయం. అసలు అటువంటి నేనే ధైర్యం చూపిస్తే నువ్వేమో భయపడుతున్నావా, బాధపడుతున్నావా, చిత్త వైకల్యం వస్తుందా? ఇవన్నీ నువ్వు చెప్తున్నావు నాకు. కాబట్టి వద్దు. దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మమేదం, నా యొక్క భయంకరమైన రూపాన్ని చూసి వ్యపేతభిః భయపడతావా? భయపడద్దు. నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు భయపడకూడదనే కదా నేను ఈ రూపం చూపించింది నీకు. ఉన్న వాస్తవ రూపం ఇదే విశ్వంలో. అటువంటి దాన్ని చూసి భయపడుతున్నావేంది? నేనెవరో అయితే సరే, ఉండేది విశ్వంలో నేను ఒక్కడనే. నేనే ఇన్ని రూపాలుగా కనిపించాను నీకు. కాకపోతే నీకు నేను కాలాన్ని అన్ని చూపించాను. ప్రళయకాలంతో సహా చూపించేశాను. సృష్టి, స్థితి, ప్రళయం 3 చూపించేశాను. 3 కాలాలు చూపించేశాను. ఇవన్నీ చూపించడం వల్ల నువ్వు భయపడినట్టున్నావు. కానీ నిజాన్ని నువ్వు భయపడకూడదు. ఎందుకని? ఉన్న వాస్తవం అదే. నేను మాయ కప్పుంటే నీకు తెలియడం లేదు. మాయ ఉంది కాబట్టి నువ్వు బ్రాహ్మణుగా నన్ను మనిషిగా చూస్తున్నావు, నీలాంటి వాళ్ళగా చూస్తున్నావు. కానీ అది కాదు, వాస్తవం ఇదిని చూపిస్తే వాస్తవాన్ని నువ్వు చూసి భయపడుతున్నావు. భయపడిపోయి చిత్త చాంచల్యం వచ్చింది చెప్తున్నావు, పైన కలవరపాటు వచ్చింది చెప్పావు ఇందాక. అవన్నీ నీకు వద్దు.
అని చెప్పేస్తున్నాడు, వద్దు అని చెప్పేస్తున్నాడు. కానీ అటువంటి మనమే చూడండి, మామూలుగా మనుషులమైన మనమే ఒకే మనిషి వేరే రకాలుగా వేషం వేసుకొని మన ముందుకు వస్తే, మనం రోజు చూసే మనిషే రకరకాల వేషాలు వేసుకొని మన ముందుకు వస్తే, బిచ్చగాడిగానో పులి వేషము ఏనుగు వేషము ఏదో వేసుకొస్తే భయపడం మనం, అలాంటి మనిషే. కానీ అలా అయినప్పుడు మనం భయపడతాం, మానవ సహజం అది. కానీ ఇది ఇంకా అంతకు మించిపోయింది కదా, ఒక్కళ్ళలోనే అన్ని రూపాలు కనిపించాయి పని, ఒకే ఒక రూపంలోనే మొత్తం అన్ని రూపాలు అన్ని కాలాలు అన్నీ కనిపించాయి కదా. అలా అంటే భయం ఉండదా? ఉంటుంది. అందుకే చెప్తున్నాను మళ్ళీ. సరే, నువ్వు భయపెట్టావు కదా, నువ్వు అడిగావు కదా, ఎప్పుడు నాది 4 చేతులతో రూపం చూపించమన్నావు కదా, పోన్లే అదే చూపిస్తాను. ప్రీతమనాహ, ఇక నువ్వు సంతోషంగా పునస్త్వం మళ్ళీ తదేవమే రూపం ఇదం ప్రవస్య, ఎప్పుడు చూపిస్తాను. నువ్వు అడిగావుగా, నువ్వేదో సంతోషంగా ఇది కావాలి, ఈ రూపమే కావాలి, 4 చేతులు ఉంటే రూపమే కావాలి, చతుర్భుజ రూపం కావాలి అడిగావుగా, పోన్లే అదే చూపిస్తాను. ప్రపస్య, చూడు, బాగా చూడు, ఇప్పుడు సంతోషంగా భయపడకుండా వ్యధపడకుండా చూడు. ఇంకా నేను చూపిస్తాను. ఇప్పుడు నీకు చూపించాల్సిన అసలు రూపమే అది చూపించాను. దానికేమో నువ్వేం చెప్పావు, నేను వ్యధ చెందుతున్నాను, బాధపడుతున్నాను, అవన్నీ నువ్వు చెప్పుకుంటూ వచ్చావు కదా ఇప్పటిదాకా. అవన్నీ వద్దు నేను చెప్తున్నాను, అసలు వద్దు, అసలు అనవసరం. కానీ నీకు నేను చూపిస్తూ పోతున్నాను. ఏ రూపం? నువ్వు అడిగిన సౌమ్య రూపం అడిగాక 4 చేతులు అది చూపిస్తాను చూడు అని చెప్పేస్తున్నాడు. కానీ మనం గమనించాలి, ఇక్కడ బాగా ఆలోచన చేస్తే ఈ యొక్క అధ్యాయంలో ఉన్నదే విశ్వేశ్వరుడే విశ్వం అంతా ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడు. మనకు తెలియడం లేదు, మనకు మాయ కప్పిమేసింది కాబట్టి మనకు తెలియడం లేదు. నిజానికి మాయ తీసేసిన వాళ్ళంతా, ప్రహ్లాదుడు వాళ్ళందరినీ మనం గమనిస్తున్నాం, వాళ్ళకు మాయ లేదు, మాయను జయించారు. వాళ్ళు తింటున్నా తాగుతున్నా అన్ని చేసినప్పుడు వాళ్ళకి అంతటా పరమాత్మ చూడగలిగారు. ఇప్పుడు రామదాసు అంతా రామని చెప్పగలిగాడు. ఇలా చెప్పగలిగాడు, అంతటా నీవే హరిపుండరీకాక్ష అన్నమే చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగారు? వాళ్ళంతా భక్తులు కాబట్టి చెప్పగలుగుతున్నారు. అంతటా వాళ్ళు చూశారు అప్పటికి. మరి వాళ్ళంతా భయపడలేదే, వాళ్ళు పాటల రూపంలోనే పాడుకుంటున్నారు, పైన ఆనందపడిపోతున్నారు. కానీ వాళ్ళు చూసే రూపం ఏది? సౌమ్య రూపం. అది అంటే దిక్కులంతా వ్యాపించే రూపం చూస్తున్నారు. 4 దిక్కులు. ఇప్పుడు ఇక్కడ ఈయన చూపించిన రూపానికి దిక్కులు లేవు. అందుకే కదా అంతటా నమస్కారాలు చెప్పాడు, అన్ని చుట్టూ సర్వే నమస్కారం అన్నాడు. అప్పుడేమైపోయింది, మనకు దిక్కులు అన్నీ ఉంటేనే కొంచెం భయం తక్కువగా ఉంటుంది. ఏది లేకుండా అంతటా వ్యాపించిన అప్పుడు ఆకాశాన్ని ఎంతసేపు చూసినా దానికి రూపం లేదు. మనకి దాంట్లో ఫస్ట్లో మొట్టమొదటి మానవుడైతే దాంట్లో మెరుపులు వచ్చినా మబ్బులు వచ్చినా పిడుగులు పడుతున్నా భయపడిపోయి ఉంటాడు, ఖచ్చితంగా భయపడి ఉంటారు ప్రకృతిని చూసి. దాంట్లో అది విశాలంగానే ఉంది, వ్యాపించే ఉంది, ఆకారం లేకుండానే ఉంది. కానీ కష్టమే దాన్ని చూడడం. మన కంటికి అగోచరం కదా, అది భయపడే విషయమే కదా. అదేమి ఈ దిక్కుని ఎంత ఉందో ఆ దిక్కుని ఎంత ఉందో ఆకాశం లేదుగా, అన్ని దిక్కులకు వ్యాపించిపోయినది. దాన్ని చూస్తేనే మనకు అంతు చిక్కడంలా. అలాంటి పరమాత్ముడు ఎట్లాంటి వాడు కదా, అంతటా వ్యాపించి చూపించాడు రూపం. అలాంటప్పుడు ఈయన అడుగుతోంది ఏంది, మనకి మామూలుగానే 4 చేతులతో ఉన్నారంటేనే చతుర్బాహు సమన్విత లలితా శాస్త్రం ఏంది, 4 చేతులతో ఉందంటే 4 దిక్కులకు వ్యాపించి ఉంది అమ్మవారు. అదే మనకు విష్ణు శుక్లాంబర చెప్పిన చతుర్భుజ ఆయన చెప్తున్నాడు, ఆయన కూడా అదే కదా, 4 దిక్కులుగా వ్యాపించి ఉన్నాడు. అలాగే ఇప్పుడు కృష్ణమూర్తి 4 చేతులతో ఉన్నాడు, 4 దిక్కులు వ్యాపించి కనిపిస్తున్నాడు, 4 దిక్కులు కనిపిస్తున్నాయి. దిక్కులు లేకుండా కనిపించే రూపాన్ని చూడలేము, కష్టం. ఆకాశం ఎలా చూడలేమో అంతు చిక్కదో అలాగే చూడలేము. అందుకనే పరిమితం ఎక్కడవుతుంది, దిక్కులకు వచ్చినప్పుడు అవుతుంది. అందుకనే ఈయన అడుగుతున్నాడు, 4 చేతులతో ఎందుకు అడుగుతున్నాడు? ఒకటి ఒక కారణం, ఆయన చిన్నప్పటి నుంచి విన్న రూపం, ఆరాధించే ఉపాసన చేసే రూపం. రెండోది దిక్కులతో కనిపిస్తుంది ఆ రూపం. అది అట్లా లేదు, ఆయన చూపించిన రూపం. అంతటా వ్యాపించిన రూపాన్ని చూడడం కొంచెం కష్టం. అది మనకు స్థాయి మించిపోయింది, అది కొంచెం కష్టం.
అందుకని ఆయన అడిగాడు కాబట్టి, అందుకే 4 చేతులు ఉండేది చూపించవయ్యా అని అడిగేశాడు. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, సరే నువ్వు అడిగావు కదా, 4 చేతులతో ఉండే రూపాన్ని నేను దర్శింపజేస్తాను, ఇక ఆనందంగా చూడు, బాగా చూడట, ప్రపస్య బాగా చూడు, తనివి తీరా చూడు, నువ్వు అడిగిన రూపమే, అది కూడా ప్రీత మనహ, సంతోషమైన మనసుతో చూడు. ఇప్పటిదాకా నువ్వేం చెప్పావు కదా, వ్యధ చెందాను, భయపడ్డాను, చిత్త చాంచల్యం వచ్చింది చెప్పావుగా, అవన్నీ వదిలేసి బాగా చూడు, నువ్వు అడిగిన రూపమే చూపిస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడైనా మన మనసు మనకు హత్తుకునే విషయాన్నే మనం బాగా చూడగలుగుతాం. మన మనసుకు అంచనాలకి, మన ఆలోచనలకు మించిపోయిన రూపం చూడాలంటే అగోచరం కదా, అవ్యక్తం, అగోచరం, అక్షరం, రూపం అదే చెప్పేశారు కదా, అటువంటి రూపం చూడటం కష్టం, మనసు నిలకడ సాధించడం కష్టం. అందుకనే భయపడిపోయాడు. అప్పటికే ఆయన కాబట్టి ఎంత మాత్రాన తిరిగి మాట్లాడాడు, నేను భయపడుతున్నాను చెప్పగలిగాడు. ఇంకోళ్ళైతే అది కూడా ఉండదు. ఎందుకంటే కొంచెం ఉపాసన బలం ఉంది కాబట్టి ఊరికే నోటితోనే చెప్పగలిగాడు. నాకు ఇట్లా వచ్చింది, భావం వస్తుందని చెప్తున్నాను, నాకు అద్భుతంగా అనిపించింది, ఆనందం కలిగింది, నాకు ఈ విధంగా వెదగలిగింది అని చెప్పగలిగాడు. ఇంకోళ్ళైతే పడిపోతారు. మిగతా వాడికి ఆయన చూపించాడుగా, అసలు ఆయన చెప్పాడుగా, నీకు తప్పించి ఎవరికి చూపించడం కూడా చెప్పేశాడు. ఇప్పటిదాకా చూపించలేదు, నీకే చూపిస్తున్నా అని చెప్పాడు. అంటే చూసే శక్తి ఇచ్చింది ఆయనే కాబట్టి చూడగలిగాడు. చూసినా కొంచెం కలవారపు, కొంచెమే ఎక్కువ పడలేదు, ఆయన ఎక్కువ బాధ ఏం పడలేదు, బాగా స్పష్టంగా చెప్పేశాడు, నాకు ఇక్కడ బాధ కలుగుతోంది, ఈ విషయం ఇప్పటిదాకా చూసిన దాంట్లో మొట్టమొదటిపడిన సంతోషం కన్నా కాల పరిమితి, దేశ కాలాల కన్నా మించిపోయిన తర్వాత భయపడ్డాడు. అప్పటిదాకా భయపడలేదు. ఆయన అద్భుతంగా ఉందని చెప్పాడు, వాళ్ళు దేవతలు స్తోత్రం చేస్తున్నారని చెప్పాడు, అందరూ మునులంతా పోతున్నారు, ఋషులంతా పోతున్నారు, దుర్యోధనాలు పోతున్నారు, వాళ్ళంతా పడవలో ఇరుక్కున్నారు, అవి కూడా చెప్పాడుగా. అక్కడంతా బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ప్రళయకాలాన్ని కూడా చూపించగలిగాడో అప్పుడు ఆయన కొంచెం దెబ్బతిన్నాడు. ఎవరికైనా అంతే కదా, ప్రళయకాలం చూడడం భయంకరంగా ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రమే ఆయన ఎదిగాడు అర్జునుడు. అయినా కూడా తిరిగి మాట్లాడగలిగాడు, అది గొప్ప విషయం. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా స్పష్టం చేశాడు, నువ్వు సంతోషించాల్సిన విషయం, నీ మీద నాకు అనుగ్రహం కలిగింది కాబట్టి చూపించాను, నీకు చూపించిన రూపం ఇప్పటికి ఎవ్వరికి చూపించలేదు, నువ్వే చూసిన వాడివి కాబట్టి నువ్వు సంతోషంగా చూడాల్సినప్పుడు ఎందుకు భయపడుతున్నావు, సరే నువ్వు అడిగినట్టుగా 4 చేతులతో ఉండే రూపాన్ని చూపిస్తా అని చెప్పి చూపించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. భగవాన్ చెప్పాలి, కృష్ణ పరమాత్మని చెప్పడానికి లేదు కాబట్టి భగవంతుడు చూపిస్తున్నారు. ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో 47, 48, 49 శ్లోకాల్లో ఉండే విశేషాంశాన్ని తెలుసుకున్నాం. కృష్ణార్పణం.